క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, వాక్యం చెప్పేవాళ్ళు, మీ మీద నాయకులుగా ఉన్నవారు, మీ పైన కాపర్లుగా దేవుని చేత నియమించబడిన వారు, వారి వలన మనం ఎప్పుడూ హెచ్చరిక పొందుతూ ఉండాలి. ఒక పశువు మార్గం తప్పుతుంటే కాపరి దాన్ని మళ్లించడానికి చూస్తాడు బెత్తంతో, కర్రతో. అలాగే ఆత్మలను కాసే కాపరి కూడా బెత్తముతో, బెత్తం అనగానే వాక్యము, నీ వాక్య దండము, వాక్దండం అంటాడు, వాక్కు దండం. కాపరి, పశువుల కాపరి కర్రతో కొడతాడు, ఆత్మల కాపరి వాక్యంతో కొడతాడు, మార్గం సరిచేసుకోమని, మళ్ళించుకోమని. కానీ విచిత్రమైన పరిస్థితి ప్రపంచంలో నెలకొంది. అదేమిటంటే అంగీకరించే వాళ్ళు తక్కువ. ఒక హెచ్చరిక, ఒక సూచన, ఒక మంచి మార్గం, ఒక మాట అంగీకరించే వాళ్ళు తక్కువైపోతున్నారు. అందులో మనం కూడా. ఒక ఆయన గతంలో ఒక మాట అన్నాడట, అది నాకు జ్ఞాపకం వచ్చింది సందర్భంగా. సంతోషాన్ని వాక్యంలో తప్పు పట్టలేము, ఆయన వాక్యంలో సూపరు, కానీ కొన్ని విషయాలు డీల్ చేయటంలో, లేదంటే కొన్ని విషయాల్లో మనుషులను పోగొట్టుకుంటాడు. ప్రియులరా, మరి ఈ మాట ఎవరైనా అన్నయ్య పేరు చెప్పను, కానీ బహుశా కొద్ది మందిలో, విజయవాడ మంగళగిరిలో నేను ఎక్కువగా మీతో కలిసి ఉంటాను కనుక కొద్ది మందిలో మాట ఉండొచ్చు. వాక్యంలో తప్పు పట్టలేరు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే బైబిల్లో ఉంటేనే నేను చెప్తాను, బైబిల్లో లేకపోతే నేను మాట్లాడను. కానీ మనుషులను డీల్ చేయటం లేదంటే హెచ్చరించడమే తప్పు అవుతుంది. కొంతమంది స్వీకరించటం లేదు, ఆ మాటని స్వీకరించటం లేదు. హెచ్చరికను స్వీకరించిన వానికి జ్ఞానం మరింతగా కలుగుతుంది. కానీ కొంతమందికి ఏంటంటే బాధ కలుగుతుంది. బాధ కలిగిన వాడు ఏమంటున్నాడంటే, నన్ను ఎందుకు అనాలి? ఒకవేళ ప్రసంగంలో పొరపాటున వాళ్ళ గురించి అంటే వచ్చినట్టుగా ప్రసంగం ఏదైనా చేసామనుకోండి, సహజంగా వాక్యం ఏంటి, ప్రతి మనిషి హృదయాన్ని గుచ్చేస్తుంది, పొడి చేస్తుంది. అది ప్రత్యేకించి ఎవరిని టార్గెట్ చేస్తూ నేనైతే మాట్లాడిన, ఎప్పుడు కూడా మాట్లాడను. కానీ అనుకోకుండా ఎవరొకరి హృదయాన్ని తాకుతుంది, పొడి చేస్తుంది. పొడవబడినప్పుడు మనలో మార్పు రావాలి. అపోస్తలులు పొడవబడ్డారు, వారు కూడా వాక్యంతో పొడవబడ్డారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూడండి, అపోస్తల కార్యాలు. నిజంగా ఎంత మంచి మాట అంటే 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, మాట బాధ పెడుతుంది, వాళ్ళు కూడా హృదయంలో ఏం చేశారు? నొచ్చుకున్నారు. హృదయంలో మాట బాధ పెడుతుంది, నొచ్చుతుంది, నొప్పి పుట్టిస్తుంది, బాధ పుట్టిస్తుంది, గుచ్చుతుంది. వారు కూడా హృదయంలో నొచ్చుకొని, అంటే ఈ నొప్పిని బట్టి వాళ్ళు ఏం ఆలోచించారంటే వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకోలేదు. సేవకుడు హెచ్చరిస్తాడు, సేవకుడు మాట్లాడతాడు, వాగ్దండంతో కొడతాడు. దేని కొరకు? సరిచేసుకోవాలని, పరలోక మార్గం వరకు తీసుకెళ్ళాలి. ఎవరు అవిధేయతలో వాళ్ళను విడిచిపెట్టి, ఎవరి పాపంలో వాళ్ళని విడిచిపెట్టి, ఎవరి మూర్ఖత్వంలో వాళ్ళని విడిచిపెట్టి, మనమేమనకూడదు, మనం అంటే వాళ్ళు దూరం అయిపోతారు, వాళ్ళ దశమ భాగాలు పోతాయి అని ఈ ప్రపంచంలో, క్రైస్తవ్యంలో చాలామంది ఎవరిని ఏమీ అనరు, వాళ్ళని ఒక హెచ్చరిక చేయరు. అందులోనూ ప్రసంగంలో చేయమంటారు చాలామంది. బాగా వినాలి మీరు. చాలామంది ఏమంటారంటే, ఏమన్నా డైరెక్ట్గా చెప్తే వాళ్ళు స్వీకరించరండి, ప్రసంగంలో చెప్పేసేయండి అంటారు. మంచిదే, ప్రసంగంలో చెప్దాం. కానీ ప్రాబ్లం ఏంటంటే, ప్రసంగం నాకు అని అనుకునే వాళ్ళు లేరే. మీకు అర్థమైందా? ప్రసంగం నాకే, నేను మార్చుకోవాలనుకునే వాళ్ళు లేరు. యేసుక్రీస్తు అనేక సార్లు పేతురుతో కానీ యోహానుతో కానీ నేరుగా మాట్లాడాడు, మీరు సరి చేసుకోమని. కానీ విచిత్రం ఏంటంటే, అపోస్తలులు మాట్లాడితే బయట వాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళు కూడా, యూదులు, ఆకాశం క్రింద ఉన్న అనేకులైన యూదులలో నుండి చాలామంది ఇక్కడికి వచ్చారు. ఆయా జనముల్లో ఉన్నటువంటి కాపురం ఉన్న యూదులు ఆ రోజు యెరూషలేముకి వచ్చారు. పెంతెకొస్తు పండుగ దినం అది. పరిశుద్ధాత్మతో వాళ్ళు మాట్లాడుతున్నారు, భాషలతో మాట్లాడుతున్నారు. అది చూసి వాళ్ళు హేళన చేశారు, వచ్చిన వాళ్ళు అంతా హేళన చేశారు. అప్పుడు పేతురు లేచి వాక్యం ప్రకటిస్తే వాళ్ళ తప్పేంటో వాళ్ళకి తెలిసింది. యేసుక్రీస్తుని ఎలా హింసించారో, ఆయన్ని ఎలా అవమానించారో, ఇదంతా వాళ్ళు తలుచుకొని బాధపడ్డారట. హృదయంలో నొచ్చుకొని ఏమన్నారు? సహోదరులారా, మేమేమి చేతుము, మేమేం చేయాలి, మేమేం చేయాలో చెప్పు. అంటే మాటతో సేవకుడు ఏమంటారు, గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? అయితే మమ్మల్ని ఏం చేయమంటారు?
ఇది మనం ఆలోచించాలి. లోకస్తులైతే ఎలా ఉంటారో తెలుసా? మనమైతే ఎలా ఉండాలి? అయితే నేను సరి చేసుకోవాలి, మేమేం చేయాలో చెప్పండి. అది మంచి పద్ధతి అండి, అది మనకు అలవాటు కావాలి. క్రైస్తవులకు వచ్చాక మన మార్పు అంటే ఏంటి? మనలో రగులుతున్న అహంకారం, విర్రవీగుతున్న దుష్టత్వం, అవిధేయత, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. అవిధేయత అంటే ఏంటి? వాక్యం ప్రకటించబడినప్పుడు దేవుని మాట కదా, సేవకుడు చెప్పేది ఎవరి మాట? దేవుని మాట కదా. ఒకవేళ సేవకుడి మాటను ధిక్కరిస్తున్నామంటే ఎవరి మాటను ధిక్కరించినట్లు తెలుసా? ఎవరి మాటను ధిక్కరించినట్లు? దేవుని మాటనే. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు హెబ్రీ పట్టణానికి రాసిన ఉత్తరంలో 12వ అధ్యాయంలో 25 నుంచి చదువుదామా? 25 నుంచి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారికి నిరాకరింపకుండునట్లు, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని, బుద్ధి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని బుద్ధి చెబుతున్నవారు, వాక్యం చెబుతున్న వారిని నిరాకరించకండి. నిరాకరించకుండా చూసుకోండి. మీరు ఎక్కడైనా నిరాకరిస్తున్నారేమో చూసుకోండి. మీకు వాక్యంతో బుద్ధి చెబుతున్న వారిని మీరు నిరాకరించకుండా చూసుకోండి. ఎందుకు? మనుష్యులు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు, మనుష్యులు బుద్ధి చెప్పినప్పుడు నిరాకరించి తప్పించుకొనకపోయిన ఎడల అన్నాడు. మనుష్యులు మనకు ఎవరు బుద్ధి చెప్తారు? అమ్మ బుద్ధి చెబుతుంది, నాన్న బుద్ధి చెబుతాడు, గురువు బుద్ధి చెప్తాడు, స్నేహితుడు బుద్ధి చెబుతాడు, బంధువులు బుద్ధి చెబుతారు. కొంతమంది బుద్ధి చెప్పినప్పుడు వినరు, ఎక్కదు, మూర్ఖత్వం. అలా మనుషులు లేదా పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు బుద్ధి చెప్పినప్పుడు వినని వారికి ఏదో ఒక రూపంలో శిక్ష వస్తుందా రాదా? మీరే చెప్పండి. చదువుకోరా 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 అంటే తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా తిరిగాడు అనుకోండి, ఆ తర్వాత ఏం చేయాలి? ఎర్రటెండలో బొచ్చులు మోయాలి, లేదంటే అర్ధరాత్రి వరకు మూటలు మోయాలి మార్కెట్లో, లేదంటే అడుక్కు తినాలి. మంచి చెప్పిన వాడిని నిరాకరించిన ప్రతి వాడికి ఏమొస్తుంది? ఖచ్చితంగా శిక్ష వస్తుంది, తప్పించుకోరు, ఖచ్చితంగా వస్తుంది. ఈ భూమి మీదే తల్లిదండ్రులు, పెద్దలు, స్నేహితులు, తోడబుట్టిన వాళ్ళు బుద్ధి చెప్పిన వారు బుద్ధి చెప్పినప్పుడు నిరాకరించి తప్పించుకొనకపోయిన ఎడల, పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించే మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం కదా అన్నాడు. పరలోకం నుంచి మనకు బుద్ధి చెప్తున్నాడా? దేవుడు పరలోకం నుంచి మీకు ఎప్పుడైనా బుద్ధి చెప్పాడా? నేరుగా మీతో మాట్లాడా? ఆయన పరలోకం నుంచి మనల్ని హెచ్చరిస్తున్నాడంటే ఆయన స్వరం మనం వినలేం, ఆయన శబ్దం మన చెవులను తాకదు. ఒకవేళ తాకితే మనం చచ్చిపోతాం. అందుకే ఆ శబ్దాన్ని అక్షర రూపం చేసి, గ్రంథస్థం చేసి దానిని మన మధ్య పెట్టాడు, మన కళ్ళ ముందు పెట్టాడు. అది వాక్యం. పరలోకము నుండి మనల్ని హెచ్చరిస్తున్న దేవుడు అన్నాడు, బుద్ధి చెబుతున్న దేవుడు అన్నాడు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తన మాట వాక్యమైతే ఆ వాక్యముతో సేవకుడు నిలబడి ఆ వాక్యంతో హెచ్చరిస్తున్నప్పుడు ఎవరు హెచ్చరిస్తున్నట్లు? ఎవరు హెచ్చరిస్తున్నారు అనుకోవాలి? నన్నే చూసి వాక్యం చెప్తున్నాడు, నా మీదే వాక్యం చెప్తున్నాడు, ఇలా మాట్లాడకూడదు. పరలోకము నుండి దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. నేను మాట్లాడుతున్నాను, సౌండ్ బాక్సుల్లో నుంచి వస్తుంది సౌండ్ కదా. మాట్లాడుతున్నది సౌండ్ బాక్సులా నేనా? నేను మాట్లాడుతున్నాయి, కానీ మీకు వినిపించేది మాత్రం సౌండ్ బాక్స్. దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ నేను సౌండ్ బాక్స్ లాగా ఆయన మాటను మీకు వినిపిస్తున్నాను. మాట ఆయనది, శబ్దాన్ని పంచేది ఎవరు? సేవకుడు. శబ్దాన్ని వినిపిస్తున్న స్పీకర్లో ఏమి లేదు, మాట్లాడే నాలో ఉంది. అలాగే శబ్దాన్ని వినిపిస్తున్న స్పీకర్ లాంటి నేను కాదు, నాదేమీ లేదు. ఎవరున్నారు వెనకాల? ఈ వాక్యం ఆయనది గనుక ఏమన్నాడంటే, సేవకుడు చెప్తున్నాడంటే పరలోకము నుండి దేవుడు మీకు బుద్ధి చెబుతున్నాడు. ఈ భూమి మీద మనుషులలో మీకు బుద్ధి చెప్పిన వారిని మీరు నిరాకరించి మీరు తప్పించుకొనకపోతే, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయం కదా అన్నాడు. అంటే వాక్యంతో మనల్ని బుద్ధి చెబితే తప్పించుకునే అవకాశం మనకు లేదు. వినకపోతే తప్పించుకునే అవకాశమే మనకు లేదు.
మరొక మాట చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. అయితే గుమ్మములలో నిలిచి, గుమ్మాలు అంటే మీరు ఇంటికున్న గుమ్మం గురించి మాత్రమే ఆలోచిస్తారు. బహిరంగ ప్రదేశాలు అని గుమ్మం అనగానే ఏమండి, ఆ కాలంలో పెద్ద పెద్ద ఊర్లు, ఆ ఊర్లకి కూడా ఎంట్రన్స్లు, గుమ్మాలు ఉంటాయి. ఎంట్రన్స్, ఇంటి గుమ్మం గురించి మాట్లాడలేదండి ఇక్కడ. సిటీ ఎంట్రన్స్, ఏమండి ఊరి ఎంట్రన్స్, పట్టణం ఎంట్రన్స్, పెద్ద పెద్ద గుమ్మాలు ఉండేవి. యెరూషలేం పట్టణానికి ఒక గుమ్మం ఉండేది. అలాగే ఒక ఎరికో పట్టణానికి గుమ్మం ఉండేది. మీరు చదువుకున్నారు కదా, ఎరికో పట్టణానికి ఏముందో, చుట్టూ గోడ ఉంది, గుమ్మం ఉంది. అలాగే ఎన్నో పట్టణాలకు గుమ్మాలు ఉంటాయి. గుమ్మాల దగ్గర అంటే పెద్దలు ఉంటారు. ఎక్కడ చేరతారు? పంచాయతీలు పెట్టడానికి ఎక్కడ చేరతారు? రచ్చబండ, బహిరంగ ప్రదేశం, పబ్లిక్ ప్లేస్. గుమ్మం అనగానే మన ఇంటి ముందు గుమ్మం దగ్గరికి వచ్చి మాట్లాడతారని కాదండి, బహిరంగ ప్రదేశాల్లో. ఈరోజు ఇది బహిరంగ ప్రదేశమే. ఆ రోజు గుమ్మాల దగ్గర మాట్లాడేవారు కనుక ఆ మాట ఉపయోగించాడు. ఇప్పుడు ఇది ఓపెన్ ప్లేస్, సమావేశం. గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్తున్నాం. మీ పైన వాక్యం చెప్పేవారు, నాయకులుగా ఉన్నవారు, సేవకులైన వారు, దేవుని వాక్యముని చేతబట్టి దేవుని మాటకు నోరునిచ్చేవారు. ఏమన్నాడు? 10వ వచనం చదువమ్మా. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనుల నిండా పగపట్టుదురు. ఏం చేస్తారటండి? యథార్థంగా మాట్లాడేవారిని అసహ్యించుకుంటారు. ఉన్నది మాట్లాడితే అసహ్యం వస్తుంది, యథార్థం మాట్లాడితే అసహ్యించు వస్తుంది. గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పేవారి మీద ఏం పడతారట? నిండా 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 పగబడతారు, నిండా పగబడతారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కేవలం సేవకుడే కాదు, మీరు కూడా నిజమే చెప్పాలి, మీరు కూడా యథార్థంగానే మాట్లాడాలి. ఆ యథార్థంగా మాట్లాడుతున్నప్పుడు, సత్యం మాట్లాడుతున్నప్పుడు ఎవరినైనా మీరు హెచ్చరిక చేశారనుకోండి, వాక్యంతో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. మనం వాళ్ళని ద్వేషించి మాట్లాడకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇదే ఛాన్స్ అని వాక్యంతో హెచ్చరించుతున్నామనే పేరు మీద వాళ్ళను పొడిచి పొడిచి చంపాలని చూసేవాళ్ళు ఉంటారు. అది వేరే, ఆ కోణం ఒకటి ఉంది. ఆ కోణం మనకు బాగా తెలుసు. అది కాదు, వారు మార్చుకోవాలన్న నిజమైన దృక్పథం, వారు మార్చుకోవాలన్న నిజంగా నీ మనసు నా మనసు ఎలా ఉందని దేవుడికి తెలుసు కదా. మార్చుకోవాలని మాట్లాడుతున్నావు, లేదా వాళ్ళని ఎత్తి చూపడానికి మాట్లాడుతున్నావు, తెలియని వాడేం కాదు దేవుడు. ఎందుకంటే ఆయన దృష్టికి కనుమరుగైనది, కనపడని సృష్టి మీది మన హృదయాలు మరింత తేటగా కనబడుతున్నాయి. గనుక గుమ్మములో నిలిచి సమాజానికి చెప్పాలి. మీరు చెప్పాలి, నేను చెప్పాలి, అందరం చెప్పాలి, సమాజానికి చెప్పాలి. అలా నిలిచి బుద్ధి చెబుతున్నటువంటి మన మీద జనులు ఏం చేస్తారు? పగబడతారు. అప్పుడప్పుడు అడుగుతాను, ఏమా పలానా వాళ్ళు అలా తప్పు చేసినప్పుడు నువ్వేం చెప్పలేదా? అప్పుడు ఎలా ఏమంటారు తెలుసా? ఏమో నన్ను ఏమనుకుంటారు, నేను మాట్లాడలేదంట. అది తప్పే. వాళ్ళు ఏదో అనుకుంటారు, నువ్వు మాట్లాడకపోవడం కూడా తప్పే. వాక్య విషయంలో ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అనుకో, తప్పు చేస్తున్నారు వాక్య విషయంలో విరుద్ధంగా, అప్పుడు నువ్వేం చేయాలి? చెప్పాలి. అలా కాకుండా ఏమోనండి అలా చెబితే ఏమనుకుంటారని నేను చెప్పలేదండి. అదేమవుతుంది తెలుసా? నువ్వు కాంప్రమైజ్ అయ్యే విషయంలో. ఉదాహరణకు ఒక సహోదరుడు నిన్న ఫోన్ చేసి మాట్లాడాడు. సహోదరుడు పేరు చెప్పను. హైందవ సోదరులలో నుంచి వచ్చారు. హైందవ కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఇతను మారాడు, ఇతని భార్య మారింది, ఒక బాబు పుట్టాడు. కానీ వాళ్ళ బంధువులు ఎవరూ మారలేదు. అప్పుడు వాళ్ళ మేనమామ ఏమన్నాడంటే, ఈ కుర్రాడు పుట్టినటువంటి మరి ముహూర్తమో లేదంటే ఇంకో రకమో తెలియదు, మేనమామకు గండం అంట అన్నాడు. ఎవరికి గండం? అది హైందవ సోదరులకి జ్ఞానం తెలియదు కనుక ఎవరి వల్ల ఎవరికి గండం ఉండదు. మనం చేసుకునే వాటిని బట్టే మనకు గండాలు, సుడిగుండాలు, పాతాళ గుండాలు ఉన్నాయి. పాతాళ గుండమైనా ఏ గండమైనా మనం చేసేదాన్ని బట్టి వస్తుంది. ఒకళ్ళు పుడితేనో ఒకళ్ళు చస్తేనో మనకు రావు. మూఢనమ్మకాలు అవి. క్రైస్తవ్యంలో మూఢనమ్మకాలకు చోట్లేదు. ఎవరో చస్తే కీడు, ఎవరో పుడితే కీడు. ఒక సంతోషకరమైన వార్త, మేనల్లుడు పుట్టాడని. మేనల్లుడు వలన నాకు ఏదో కీడు ఉంది అనుకున్నాడు. ఇప్పుడు ఈ మేనల్లుడు వలన నాకు కీడు ఉందని శాంతి హోమం జరిపిద్దాం రమ్మన్నాడట.
సరే వాళ్ళ హైందవ సోదరులు కనుక వాళ్ళకి అలాగే ఉంటుంది, తప్పులేదు. ఇప్పుడు సహోదరుడు అడిగాడు, ఎవరిని సేవకుడిని అడిగాడు, ఒక సేవకుడిని అడిగాడు, మరి మా వాళ్ళు ఇలా అంటున్నారు, మా బావగారు ఇలా అంటున్నాడు, మేము వెళ్ళొచ్చా అని అడిగాడు. నేనైతే ఏం చెప్తానో తెలుసా అండి, వెళ్ళొద్దు అని చెప్తాను. వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? మరి బంధువులు దూరం అయిపోతారు, స్నేహితులు దూరం అయిపోతారు, దూరం అవుతారు. యథార్థం మాట్లాడితే దూరం అవుతారు, నిజం చెబితే దూరం అవుతారు. భోజనం చేయమన్నాడు. అన్యులలో ఎవడైనాను మిమ్మును విందునకు పిలిచినప్పుడు మీకు వెళ్ళే మనసుంటే మీరేం చేయొచ్చు? వెళ్ళండి. చాలామందికి తెలియదు కనుక ఆ వచనాన్ని కూడా చూపిస్తాను నేను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం. అందరూ చూడాలి, తెలుసుకోవాలి, మీకు కూడా తెలియాలి కదా. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు, అవిశ్వాసుల్లో ఒకడంటే అఫ్కోర్స్ నమ్మని వాడు, విగ్రహారాధికుడు, ఎవరైనా కావచ్చు. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచిన ఎడల వెళ్ళుటకు మీకు మనసుంటే మీరు వెళ్ళారు, వెళ్ళొచ్చు. మీకు వడ్డించిందేదో దాని గురించి నీ మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండా తినండి. అన్నిలో ఏం పెడతారండి? వాళ్ళు నైవేద్యం అర్పించి పెడతారు, ఇంకోటి చేసి పెడతారు, ఇంకోటి చేసి పెడతారు, ఇంకోటి చేసి పెడతారు. చాలామంది దినభోజనం తినకూడదండి అంటారు, బైబిల్లో ఎక్కడా లేదండి. భోజనం చేయటంలో ప్రాబ్లం లేదండి. వాళ్ళు అక్కడికి, వాళ్ళు అన్యులైనా కానీ అక్కడికి వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళొచ్చు. బైబిల్ చెప్పింది వెళ్ళొచ్చు, మీకు మనసుంటే వెళ్ళండి. వాళ్ళు ఏం వడ్డించారా అనే ఆలోచన లేకుండా తినేయండి, ఎందుకంటే అది దేవుడిచ్చిన ఆహారం. తినండి. భోజనానికి వెళ్ళమన్నాడా? మోమాటం ఎక్కడ మనకి? భోజనం పిలిస్తే వెళ్ళు, కానీ దేనికి ఆగిపోవాలి? విగ్రహారాధన చేస్తే నువ్వు వాటిలో పాలి పొందులు పొందొద్దు. విగ్రహానికి ఏం పొందిక? పైవచనాల్లో అంటాడు, 10వ అధ్యాయం పైవచనంలోనే ఆయన ఏమన్నాడు చూడండి. 16వ వచనం. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలో తాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం విరుచు రొట్టె తినుట మన క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా అని క్రిందకు వచ్చేసరికి 18వ వచనం. శరీర ప్రకారమైన ఇశ్రాయేలు చుట్టూ బలి అర్పించిన వాడిని తినువారు, బలి అర్పించు వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు కారా? ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని, విగ్రహంలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు, కానీ విగ్రహంలో ఉండదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుతున్నారని చెప్తున్నాను. మీరు దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలో ఉంది, దయ్యముల పాత్రలో ఉంది కూడా త్రాగనేర్రు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను పాలు పొందకూడదు. కనుక మనం ప్రభువుకు రోషము పుట్టించదమా అన్నాడు. అంటే నీవు విగ్రహాల దగ్గరికి వెళ్ళి విగ్రహారాధన చేసి అది దేవుడికి చాలా కోపం. మరి భోజనానికి ఎందుకు వెళ్ళమన్నాడు? కిందకు వచ్చేసరికి భోజనంలో ఏమి లేదు. వాళ్ళని పోగొట్టుకోకూడదంటే వాళ్ళు భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళు. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే భోజనానికి పిలిచినా కూడా వెళ్ళరు, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళరు. చాలామంది హైందవ సోదరులకి మనం అంతే ఎందుకు కోపం అంటే, ఇలాగే హైందవ సోదరుల నుంచి ఎవరైనా క్రైస్తవులు అయితే మన పాస్టర్లు చెప్పేటువంటి బోధ ఎలా ఉంటుందంటే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ భోజనానికి నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళ పెళ్ళికి వెళ్ళొద్దు. వెళ్ళు, ప్రాబ్లం లేదు, భోజనం చెయ్యి, కానీ వాళ్ళు చేసే విగ్రహారాధన నీవు చేయకూడదు. విగ్రహారాధన చేయకూడదు. హోమంలో కూర్చున్నవాడు ఏం చేస్తాడు? హోమానికి దండం పెడతాడు, దేవుడికి దండం పెడతాడు. హోమంలో పాల్గొనటం అంటేనే విగ్రహారాధన. అది నేనైతే ఏం చెప్తానంటే భోజనం చెయ్యి, కానీ నువ్వు హోమం చేయించకు, నీ బాబుకి నువ్వు చేయకు. కానీ అతను ఒక సేవకుడిని అడిగాడట, ఇట్లా హోమానికి రమ్మన్నారు, ఎవరికి హోమం చేసేది? వీళ్ళ బాబుకేగా, నువ్వు క్రైస్తవుడివేగా, హోమం చేయొచ్చా? కానీ ఈ సేవకుడు ఏం చెప్పాడంటే, వాళ్ళు మీరు పిలిచినప్పుడు వాళ్ళు వస్తున్నారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళండి అన్నాడట. దేనికి వెళ్ళాలి? భోజనానికైతే వెళ్ళొచ్చు, విగ్రహారాధన చేయడానికి వెళ్ళకూడదు. వాళ్ళు మనం ప్రార్థనకు పిలిస్తే వచ్చారు, ఇప్పుడు మనం కూడా వాళ్ళు విగ్రహారాధన పిలిస్తే వెళదామా? వాళ్ళు వచ్చారని మన ప్రార్థన పిలిస్తే వచ్చారు, మంచిదే, వాళ్ళకు మంచిది. అది మోమాట పడి మనం విగ్రహారాధన చేయమంటే చేద్దామా? మనం ప్రార్థన పిలిచారని వాళ్ళు వచ్చారు, రైటే,
వాళ్ళు వచ్చారు కదా, మనం ఎందుకు వెళ్ళకూడదని చెప్పేసి మీరు వెళ్ళిపోయి దుర్గ గుడి ఎక్కేసి ఆడ దండం పెట్టారు అనుకోండి. వాళ్ళకున్న భక్తిని మనం మెచ్చుకుందాం. ఇక్కడికి వచ్చారు, మనం పిలిస్తే చర్చిలోకి వచ్చారు, దేవుడు ప్రార్థించారు, మంచిదే. అలా చేశారని మనల్ని పిలిస్తే మనం వెళ్ళి దండం పెట్టకూడదు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. వినలేదా, వాళ్ళు మన మీద నిండా పగబడతారని చెప్పాడుగా. గుమ్మంలో నిలిచి, ఆమోసు 5వ అధ్యాయం 10వ వచనం, గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పువాని మీద జనానికి కోపం వస్తుంది. అప్పుడేమవుతుంది, వాళ్ళు దూరం అవుతారు. మరి ఏం చేద్దామండి? జనానికి కోపం రాకూడదని వెళ్ళిపోయి విగ్రహారాధన దగ్గర కూర్చొని హోమం చేసేద్దామా? వాళ్ళ కోపం వస్తుంది. కొన్నిసార్లు మనల్ని వదిలేస్తారు, మనల్ని నిందిస్తారు. మీదే రైటా, మీరే గొప్పోళ్ళా అంటారు మనల్ని. అప్పుడు మనం ఏం చేయాలి? పడాలి, తప్పదు. అబద్ధం అయితే అబద్ధం అని చెప్పాలి, తప్పైతే తప్పని చెప్పాలి, సరి చేసుకోవలసినదైతే సరి చేసుకోమని చెప్పాలి. వీళ్ళని ఎక్కడ పోగొట్టుకుంటామని ఇది చేయలేదనుకోండి, మన వలన దేవునికి చాలా అన్యాయం జరుగుతుంది. తర్వాత మాట చదువమ్మ, దాని కంటిన్యూషను. యథార్థంగా మాట్లాడు వారిని మనల్ని అసహించుకునే లోకం కూడా ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా అసహించుకుంటున్నారా? మిమ్మల్ని ఎవరు అసహించుకోవటం లేదంటే మీరు ఎక్కడో రాజీ పడ్డారని అర్థం. అంతేనా కదా? ఎవరిని ఏమన్నారు కొంతమంది సేవకులు, ఎవరిని ఏమన్నారు అంటే ఒక మాట వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని చెప్పరు, అబద్ధం మాట్లాడితే అబద్ధం తప్పు అని చెప్పరు, ఏం చెప్పరు. ఎందుకంటే ఎవరిని ఏమన్నా వెళ్ళిపోతారేమని భయం. ఎందుకంటే వాళ్ళు దశంభాగాల మీద అలవాటు పడ్డారు కనుక. మనకు అదేం ప్రాబ్లం లేదు కదండి, ఎవరి దశంభాగాల మీద ఆధారపడం కదా. మనం ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న లోపం చెప్పాలి, సరి చేసుకోమని చెప్పాలి. యథార్థంగా మాట్లాడు వారిని ఏం చేస్తున్నారంట? అసహించుకుంటారు. దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మంలోనికి వచ్చు పేదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధాలు. కొంతమంది ఎలా ఉన్నారట? యథార్థం మాట్లాడటం లేదు, ఏం చేస్తున్నారు? రోకలు పుచ్చుకొని గుమ్మంలో వచ్చే పేదవారిని, అంటే ఎవరి దగ్గరో డబ్బు తీసుకొని, ఎక్కువగా ఇది పోలీసు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, కరప్టెడ్ పోలీసులు. కరప్టెడ్ పోలీస్ అంటే అవినీతికి అలవాటు పడిన అవినీతి పరులైనటువంటి పోలీసులు, కరప్టెడ్, చెడిపోయారు వాళ్ళు. ఏం చేస్తారంటే ఎవరైనా కేసు పెడితే మీరు నేను చూసుకుంటాను, మరి ఎస్ఐ గారు ఈడు అడుగుతాడు కానీ ఎస్ఐ గారి పేరు చెబుతాడు. ఎస్ఐ గారు అయితే ఆయనకు కావాలి కానీ అతను అడగడు, కానిస్టేబుల్ చేతను అడిగేస్తాడు. అవసరమైతే సిఐ గారి పేరు చెప్తాడు, వాళ్ళు పై వాళ్ళ పేరు చెప్తారు, నాకు కాదయ్యా పైన సిఐ గారికి ఇవ్వాలి. సిఐ గారు ఏం చెప్తాడు? నాకు కాదయ్యా డిఎస్పీ గారికి ఇవ్వాలి. డబ్బులు తీసుకుంటే చాలు కేసులు తారుమారైపోతాయి. డబ్బులు ఇవ్వలేని పేదవాడు అన్యాయం అయిపోతాడు. కనుక యథార్థంగా మాట్లాడారా మన ఎదుటి వారికి ఏమైపోతాం తెలుసా? అలా అవుతామని చెప్పి ఎవరితో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఎలాగండి? ఎలా? ఒకవేళ ఎదుటివాడిని గద్దించడం నువ్వు మానేస్తే చాలా ప్రమాదం. అతను అదే తరపులో నడుస్తాడు. అఫ్కోర్స్ ఇప్పుడు నిన్ను అసహించుకోవచ్చు, ఇప్పుడు నిన్ను నీ మీద పగబట్టవచ్చు, కానీ ఏదో ఒక రోజు అన్న చెప్పింది రైటే కదా, అక్క చెప్పింది రైటే కదా, ఏదో ఒక రోజు వస్తుంది. నువ్వు చెప్పకుండా ఉంటే మాత్రం అతను అలాగే ఉంటాడు, ఆమె అలాగే ఉంటుంది. చెప్పండి, ప్రేమపూర్వకంగా చెప్పండి, ప్రేమతో చెప్పండి. అంతేగాని మీరు ద్వేషిస్తూ చెప్తే అది కూడా వేరేలా అయిపోతుంది. ఒకవేళ అలా అయితే ఎలాగండి? మనం అందరికి దూరం అవుతాం కదండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సామెతల గ్రంథం చివరిగా, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనం, నాలుకతో ఇచ్చకములాడేవాడు, నిజంగా నాలుకతో ఇచ్చకములాడు వాడిని అందరూ ప్రేమిస్తారండి. కొంతమంది ఎలా ఉంటారంటే 10 మంది 20 మంది ఎప్పుడు గ్రూప్ వాడి చుట్టూ కూర్చుంటారు. ఎందుకు వాడికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్? ఎందుకంటే వాడికి మాటలు బాగా తెలుసు, ఎలా కట్టుకోవాలో తెలుసు. ఇలా ఇచ్చకములు ఆడడం అంటారు దీన్ని. ఎదుటి వారిని పొగుడుతూ మనుషుల్ని ఆకట్టుకునే విధానం. దేవుడు అన్నాడు, నువ్వు వాళ్ళని ఆకట్టుకోవడానికి లేదా వాళ్ళ దగ్గర అవసరాలు తీర్చుకోవడానికి ఇచ్చకములు ఆడకు నాయన. ఇచ్చకములు ఆడితే ఏమవుతున్నదో తెలుసా? మనుషుల మధ్య తాత్కాలికంగా మంచోడు అవుతావు, గుర్తుపెట్టుకో, తాత్కాలికం. తర్వాత ఏమన్నాడు? నాలుకతో ఇచ్చకములాండు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు
నరులను గద్దించువాడు తుదకు, అంటే ఫైనల్గా దయ పొందేది ఎవడో తెలుసా? ఇచ్చకములాడేవాడు కాదు. ఫైనల్గా దయ పొందేది ఎవరో తెలుసా? అందరిని కలుపుకొని ఏమనకుండా ఫ్రెండ్స్ చేసేసుకునేవాడు కాదు. నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందుతాడు. ఎప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ చెప్తాను. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కెమిస్ట్రీ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, ఫిజిక్స్ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఫిజిక్స్ మాస్టర్ ఎవరిని ఏమనేవాడు కాదు. మా వాళ్ళంతా పెట్టిన పేరేంటో తెలుసా? ఫిజిక్స్ దేవుడు. ఏ దేవుడు? ఫిజిక్స్ దేవుడు. సార్ ఇవాళ క్లాస్ వినలేము, ఆడుకుంటామంటే ఆయన బాల్ తీసుకొచ్చాడు, ఎలాంటి అని. సార్ ఇవాళ హోంవర్క్ రాలేదంటే పర్లేదురా కూర్చోండి అనేవాడు. సార్ ఇవాళ మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం, ఎలాంటి అనేవాడు. ఎవరిని ఏమనేవాడు కాదు. ఏ వరం అడిగినా వరం ఇచ్చేసేవాడు. కెమిస్ట్రీ మాస్టర్ అలా కాదు, తిట్టేవాడు, కోప్పడేవాడు, చాలా స్ట్రిక్ట్. కూర్చొని క్లాస్ కదిలితే ఊరుకునేవాడు కాదు, ఆటలాడితే ఊరుకునేవాడు కాదు, అందరు తిట్టుకోవడం. ఎగ్జామ్స్ వచ్చాయి, కెమిస్ట్రీ మాస్టర్ సబ్జెక్ట్ అందరూ పాస్ అయ్యారు, ఫిజిక్స్ మాస్టర్ సబ్జెక్ట్ 80% తప్పారు. అప్పుడు అందరూ ఆలోచించింది ఏంటంటే, ఈయన కొట్టి తిట్టి అరిచి కోప్పడి చదివించాడు, ఆయన ఏం చేశాడు? వదిలేశాడు. ఇప్పుడు ఏమనుకున్నారు? అరే ఈ ఇంటర్మీడియట్ ఎట్లా పోయిందేంటి? ఆ రోజు ఫిజిక్స్ మాస్టరు చెవులు పట్టుకొని కూర్చోబెట్టినట్టయితే బాగుండేది కదా, కెమిస్ట్రీ మాస్టరే బెటర్. చివరికి ఎవరు బెటర్ అయ్యారు? నిజంగా మా వాళ్ళంతా స్టూడెంట్స్ అంతా అన్నమాట అదే. కెమిస్ట్రీ మాస్టర్ తిట్టాడు కానీ చక్కగా క్లాసులు చెప్పాడు, మనం పాస్ అయ్యాం. ఈ ఫిజిక్స్ మాస్టర్ ఏంట్రా బాబు, దానం చేసేవాడు. దానం చేసినప్పుడు పొంగిన వాళ్ళే క్లాస్ ఎవరైనా అడిగితే వెంటనే దానం చేసేవాడు వేరే వాళ్ళకి. సార్ మేము క్లాస్ వినమంటే ఆడుకోమని చెప్పేవాడు. అప్పుడు దేవుడిగా కనిపించినాడు, ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడు? మా జీవితాలు నాశనం వేసి మేము ఫెయిల్ అవ్వడానికి కారణం ఇతనే, దెయ్యంలా కనపడుతున్నాడు. గనుక ఇచ్చకములాడు వానికంటే నరుని గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందుతాడు. తుదకు ఎక్కువ దయ పొందుతాడు, చివరిగా ఎక్కువ దయ పొందుతాడు. గనుక మనల్ని నువ్వు చేస్తున్నది తప్పు అని నేరుగా నేను చెప్తే నన్ను ద్వేషించే వాళ్ళు ఎక్కువ అవుతారు. బట్ చివరికి మాత్రం నేనే దయ పొందుతాను. అలాగే మీరు కూడా ఉన్నది హెచ్చరించండి, ప్రేమపూర్వకంగా హెచ్చరించండి, వాక్యం ఇదని చెప్పండి. మనం వాక్యం చెప్తాం, వాక్యం ద్వారా హెచ్చరించిన స్వీకరించని మనసుందా? పర్వాలేదు, మనల్ని శత్రువుగా చూస్తాడు, పర్వాలేదు, మనల్ని అసహించుకుంటాడు, పర్వాలేదు, మీరేం బాధపడకండి, దిగులు పడకండి, ఉన్నదన్నట్టుగా చెప్పండి. ఎలాగైనా వారిని దేవునిలోనికి, ప్రభువులోనికి ద్వేషించి చెప్పొద్దు, ప్రేమించి చెప్పండి. ద్వేషించి చెప్పిందేమో పొల్ల పొడుపులుగా ఎత్తి పొడుపులుగా ఉంటుంది, అంతే కదా. ఎత్తి పొడుపు పొల్ల పొడుపులు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించి చెప్పేది వేరుగా ఉంటుంది. చెప్పండి, ప్రేమించి చెప్పండి, మనం చెప్పాలి. అలాగే బుద్ధి చెబుతున్న సేవకులను నిరాకరించకండి. ఎందుకంటే ఈ మాట నాది కాదు, ఎవరిది? దేవునిది. కనుక బుద్ధి చెబుతున్నది ఎవరు? ఇదిగో స్టేజ్ మీద నుండి నేను బుద్ధి చెబుతున్నాను అనుకోకండి, పరలోకము నుండి దేవుడే మనకి బుద్ధి చెబుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం బాగా చదవండి, నేర్చుకోండి, వాక్య ప్రకారం ఉండడానికి ప్రవర్తించండి. వాక్య ప్రకారం ఉండాలనుకోండి. ఒక సహోదరి అంటుందట, వర్క్ చేసే దగ్గర ఇద్దరు సహోదరుల్లో ఒక సహోదరి ఇంకో సహోదరితో అంటుంది, ఏమని? చర్చిలో ఉండట్టు ఇక్కడికి ఉండటం కుదరదు, పని దగ్గర వేరుగానే ఉండాలి. చర్చే, పనే. అంటే ఇక్కడ మాటలు వేరుగా ఉంటాయి, ఇక్కడ అబద్ధాలు వేరుగా ఉంటాయి, యథార్థత ఉండదు కొంతమందికి. ఆ యజమాని చెప్పిన పనిని వీళ్ళు ఏం చేస్తారంటే దొంగలు కొంతమంది ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పని ఉంటే మస్కా కొట్టేసి ఒక గంట వెనకాల ఎక్కడో కూర్చుంటాడు, కనపడ్డాడు. నేను చూస్తూ ఉంటాను, కొన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నర్సులు ఎవరు లేకుండా చూసి సైలెంట్గా వెళ్ళి పడుకుంటారు, కూర్చుంటారు. కూలి వాళ్ళని చూశాను, ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రికి కనపడకుండా కూలి వాళ్ళు ఎక్కడో వెనకాల దాక్కుంటారు, ఒక గంట టైం వేస్ట్ చేస్తాడు. మరి దేవుని వాక్యం విన్నాం మనం, యథార్థంగా ఉండాలి. అలా యథార్థంగా ఉండాలని ఒక సహోదరు పనిచేస్తుంటే ఇంకో సహోదరు వచ్చి అంటదట, అవన్నీ బైబిల్, అవన్నీ చర్చిలోనే, ఇక్కడ పాటించటం అవ్వదు. ఏమి నేర్చుకుందండి, ఇక్కడ పాటించటం అవ్వదు, పని దగ్గర ఉన్నట్టే ఉండాలి. మీరు అలా ఉంటున్నారా? ఉండకండి, మార్చుకోండి. యోసేపు తను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, తను ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. ఏ పోతీఫర్ అయితే తన జైల్లో పెట్టాడో చివరికి వచ్చేసరికి ఎవరు ఎక్కువ దయ పొందారు? యోసేపే.
తను ఎలా ఉన్నాడు? ఒకవేళ మనుషులు సాటిస్ఫై చేయాలైతే పోతీఫర్ భార్యను సాటిస్ఫై చేసేవాడు. కానీ తన యథార్థతతో వద్దన్నాడు. వద్దన్నందుకు జైలు పాలయ్యాడు. జైలు పాలైన చివరికి ఎవరికి దయ వచ్చింది? యోసేపే దయ పొందాడు. కనుక యథార్థంగా ఉన్నందుకు జైలు పాలైన యోసేపు గురించి ఆలోచించండి. యథార్థంగా ఉన్నందుకు కష్టాలు పడిన యోసేపు గురించి ఆలోచించండి. నువ్వు యథార్థంగా ఉంటే ప్రస్తుతానికి వచ్చేది, ముందు వచ్చేది కష్టాలు, కన్నీళ్ళే. కానీ తుదకు దయ పొందేది ఎవరో తెలుసా? మనమే, నువ్వే, నేనే. గనుక ప్రియులారా, పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని, హెచ్చరికను, గద్దింపును ఎప్పుడు నిర్లక్ష్య పెట్టొద్దు. ఒక గద్దింపు, ఒక హెచ్చరిక సేవకుడి నుంచి వచ్చిన, సహోదరుల నుంచి వచ్చిన. ఎందుకంటే సేవకుడికే మాత్రం కాదు గద్దించే హక్కు, హెచ్చరించే హక్కు కేవలం సేవకుడికి మాత్రమే కాదు, ఎవరికి కూడా ఉంది. ఒక్కరినొక్కడు హెచ్చరించుకొనుడి ఉందా? కొలసి పత్రిక, అదే కొలసి పత్రిక, ఆ మాట కూడా చూపిస్తాను. 3వ అధ్యాయము 16వ వచనం. కొలసి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు, ఒక సేవకుడే కాదు సహోదరులలో కూడా ఒకనికి ఒకడు బోధించండి. ఆత్మ సంబంధమైన పద్యాలతో బోధించండి, కీర్తనలతో బోధించండి, సంగీతంతో బోధించండి. ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా. ఒకరినొకడు బోధించాలి, మళ్ళీ ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. ఒకరినొకరు చెప్పుకోండి. అంటే ఒక సేవకుడు చెబితేనే చెల్లుతుంది, నువ్వెవడు చెప్పడా కనకండి ఎవరిని. సహోదరుడు మన మీద, మనతో ఏదో ఇది తప్పు ఉంది నీలో, సరిచేసుకో అంటే వెంటనే సరిచేసుకోండి. అతను చెప్పాడు, నా ముఖం మీద ఏదో మసి అయింది, మేము ముఖం మీద మసి ఉంది అంటే నేనేం చేయాలి? తుడుచుకోవాలా? నువ్వెవడు నాకు చెప్పడా కన్నా. ఆ మాట అన్నా అనుకోండి, నేను ఈ మసి మొహంతోనే తిరగాలి, అంతే కదా. అదే తుడిచేసుకుంటే నా ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఎవరైనా నీలో ఈ తప్పు ఉందని చెప్తే తుడిచేసుకోండి, ఆ తప్పుని తీసేసుకోండి. అలా కాకుండా నువ్వెవడు చెప్పడానికంటే ఆ మసి లాంటి ఆ తప్పుతోనే నీ బ్రతుకుని నువ్వే. గనుక ప్రియులారా, గద్దింపును, హెచ్చరికను స్వీకరించండి. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న దేవుణ్ణి నిరాకరించకండి, శిక్ష తప్పదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, ఒక హెచ్చరిక, ఒక గద్దింపు మా జీవితాన్ని సరిచేస్తుంది, మా భక్తి బాటను మరి సుగమం చేస్తుంది, సరళం చేస్తుంది. సేవకుడిగా నా చేత ఉన్న గ్రంథము, నా నోట ఉన్న వాక్యము నాది కాదు నాయన, పరలోకము నుంచి మీరు మాట్లాడినది గనక ఒక సేవకుడు బుద్ధి చెబుతుంటే పరలోకము నుంచి మీరే బుద్ధి చెబుతున్నారని అర్థం. గద్దింపును అసహించుకొని వాడు బుద్ధిహీనుడు. జ్ఞానము లేని మూర్ఖుడు గద్దింపును అసహించుకుంటాడు. మూర్ఖులైన ప్రజలు గద్దించిన వారి మీద పగబడతారు. తండ్రి, గద్దింపు ఎంత మంచిదో, ఎంత అవసరమో మీ పిల్లలుగా మమ్మను మేము గద్దించుకోవాలి, ఒకరినొకరు గద్దించుకోవాలి, గద్దింపును స్వీకరించాలి, ఎదుటివారిని గద్దించాలి. ఈ మాటలతో మమ్మల్ని మేము సరిచేసుకునే అవకాశం ఇవ్వండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.